హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ మయూరి. వెల్కమ్ టు అవర్ ఛానల్ వివి ఫన్ అండ్ వ్లాగ్స్. ఇది మా చిన్నోడి బర్త్డే వ్లాగ్ అనమాట. అయితే మేము ఊరికి వెళ్ళాం కదా పండుగ కోసము, అక్కడ ఇంకా సెలబ్రేషన్ చేసుకున్నాం అనమాట. ఫస్ట్ మేము దుర్గమ్మని చేసినాము, ఆ నెక్స్ట్ డేనే మా చిన్నోడి బర్త్డే అనమాట. సో అందరూ వచ్చారు, మా రిలేటివ్స్ మా వాళ్ళందరూ వచ్చారు కాబట్టి ఇంకా వాళ్ళ ముందు కట్ చేయించేయాలి వాళ్ళు ఉన్నప్పుడు అనేసి నేను కేక్ కూడా తెప్పించాను అనమాట. ఇంకా కూల్ కేక్ తేవడం వల్ల ఏంటంటే కొంచెం కరిగినట్టు అయ్యింది, అందుకని ఇంకా హడావిడిగా కట్ చేయాల్సి వచ్చింది. ఇంకా మేము ఎవరు రెడీ కూడా కాలేదనమాట. ఇంకా ఇక పిల్లలు ఎట్లా ఉంటారు, మనం కేక్ చూడంగానే ఇంకా దానిపైన పడిపోయి అది ఓపెన్ చేయాలి, ఇంకా అది కట్ చేయాలి. మా చిన్నోడైతే ఇంకా ఆగమాగం చేసేసిండు. ఇంకా సరే అనేసి మేమైతే కేక్ కట్ చేయించేసినాం అనమాట. దుర్గమ్మని చూసిన నెక్స్ట్ డేనే కాబట్టి ఇంకా నైట్ అంతా మెలుకుంటాం కాబట్టి మాకు కొంచెం నిద్ర కూడా లేదు. ఇంకా రెడీ అవుదామన్నా కానీ అంత ఓపిక కూడా లేదనమాట. అంత పని హడావిడే ఉండే. ఈ హడావిడిలో నేను నా ఫోన్ ఎక్కడ పెట్టినా కూడా మర్చిపోయాను అనమాట. నా ఫోన్లో ఒక్క వీడియో కూడా తీసుకోలేదు మా పిల్లలది కేక్ కట్ చేసేటప్పుడు. అన్నీ ఇంకా మా చెల్లె ఫోన్లో, ఇంకా మా మరిది ఫోన్లో, మా ఆయన ఫోన్లో కొన్ని క్లిప్పింగ్స్ ఉంటే అయితే తీసేసుకున్నాను అనమాట. ఇట్లా అయిపోయింది హడావిడిగా, కానీ మంచిగా అనిపించింది. ఎందుకంటే అందరు ఉన్నప్పుడు కట్ చేస్తే అది వేరు కదా, మంచిగా అనిపించింది అనమాట. ఒక మా మమ్మీ మా డాడీ అయితే మిస్ అయ్యారు, ఇంకా వాళ్ళు రాలేదు ఆ టైంకి. సో ఇట్లా అయితే మంచిగా కేక్ అయితే కట్ చేసినాం అనమాట. చిన్నగా డెకరేషన్ చేయడం అన్నది నాకు అలవాటు అనేసి నేను ముందు వీడియోస్లో కూడా చెప్పినా కదా, కంపల్సరీగా చిన్నగా అయినా కానీ చేసుకుంటా. ఇంకా మా చిన్నోడికి అయితే కేక్ కట్ చేసేటప్పుడు మా చిన్నత్తమ్మ అయితే మొత్తం కేక్ రుద్దింది అనమాట. మా చిన్నోడికి చెంపలకు ముఖానికి అంతా కేక్ రుద్దింది అనమాట, క్రీమ్. మంచిగా సరదాగా అయ్యింది ఆ రోజైతే. ఇంకా హడావిడి అయినా కానీ హ్యాపీగా అనిపించింది, మంచిగా చేసుకున్నాం అనమాట. మా చిన్నోడిది సెకండ్ బర్త్డే అనమాట. సెకండ్ బర్త్డే అండ్ ఈ లాస్ట్ టైం ఏమైందంటే గ్రాండ్గా చేసి అప్పుడు అలాగే పిలుచుకొని అందరితో చేసుకున్నాం కదా, ఇప్పుడు కూడా అట్నే సెట్ అయిందనమాట. మంచిగా అనిపించింది. అప్పుడు కూడా దుర్గమ్మని చేసినాము, ఇప్పుడు మళ్ళీ 1 ఇయర్కి మళ్ళీ తిరుగుకోలు పని చేసినాం అనమాట. ఆ వీడియో కూడా నేను మన ఛానల్లో అప్లోడ్ చేశాను, ఒకవేళ చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూసేయండి. ఇంకా మా చిన్నోడైతే నానమ్మలు తాతమ్మలు డబ్బులు ఇస్తున్నా కొద్ది జేబులో పెట్టుకుంటుండ అనమాట. మంచిగా ఎవరు కేక్ తినిపించినా కానీ తినేస్తుండే, కానీ ఎవరికి పెడతలేడు. జోక్ చేసిండు ఆ రోజైతే, మంచిగా అనిపించింది. ముద్దుగా మంచిగా తినుకుంటూ చిన్న చేతులతో పాకెట్లో డబ్బులు పెట్టుకుంటుండ అనమాట. చిన్నోడు ఇంకా చిన్న ముద్దు మాటలు కూడా మాట్లాడుతున్నాడు కాబట్టి ఇంకా ముద్దుగా అనిపిస్తుంది అనమాట. ఇంకా వాళ్ళ అన్నయ్యకి తినిపిస్తున్నాడు, తినిపిమంటే తినిపించి ఆయన కూడా తింటుండ అనమాట. అక్కడైతే ఫుల్ నవ్వుకున్నాం అందరము. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే మన ఛానల్ ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయండి, ఒకసారి వెళ్ళి చూసేయండి. మీకు కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దానివల్ల ఏంటంటే లేటెస్ట్ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి. మీరు హ్యాపీగా వీడియో రాగానే చూడొచ్చు, లేదా ఖాళీగా ఉన్నప్పుడు కూడా చూసుకోవచ్చు. సో ఇదన్నమాట. ఇంకా డెకరేషన్ ఏంటంటే హడావిడిగా చేసేసినాం కదా, ఆ బెలూన్స్ కూడా ఉంటలేవు, పడిపోతూనే ఉన్నాయి అనమాట. పడిపోతున్నా కొద్దీ మేము పెడుతూనే ఉన్నాం, అది పడిపోతున్నాయి. సో ఇట్లా అయితే అయ్యింది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బాయ్.